మళ్ళీ సారీ అని పంపుతుంది. ఏంట్రా? ఏం లేదమ్మా, ఇదిగో ఇది తాగు. అయ్యో ఇదొక్కతే. జాగ్రత్తగా రామా. అమ్మా ఏం లేదమ్మా, ఏం లేదు, రా. కాలు నొప్పి పెడుతోందిరా, త్వరగా తీరా. చూసుకో, జాగ్రత్త, జాగ్రత్తమ్మా. రే మావా, కాళ్ళు పట్టుకో. రే జాగ్రత్తరా. అమ్మా, ఇకపై అమ్మాయిల్ని చూడడం, వాళ్ళకి పువ్వులు తీసుకెళ్ళడం కొద్ది రోజులకి ఇవేం వద్దమ్మా. రే, ఇంకా 2 నెలల్లో పెళ్లి చేయలేకపోతే 6 సంవత్సరాలకి చేసుకోలేవురా. ఈ జాతకాలన్నీ వట్టి అబద్ధాలమ్మా. ఇలా ప్రతి అమ్మాయి ఇంటికెళ్ళి మనం పరువు తీసుకోవడానికి బదులు 6 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడం ఎంతో నయవమ్మా. ఇప్పుడు నా కోసం ఇంకొకరితో పుడుతుందా ఏంటి? నాకు తెలిసి ఈ స్కీమ్ పూర్తయిపోయినట్టే. ఆల్రెడీ ఉందిరా. ఉండొచ్చురా, కానీ ఎక్కడా? అదంతా వదిలే, ముందు హైదరాబాద్ వెళ్ళి హోల్సేల్ బిజినెస్ చేద్దాం, ఏమంటావ్? అంతే. రే, ఇంకా 2 నెలలు ఇక్కడే ఉండండిరా. నా ఆరోగ్యం కుదుటపడ్డాక వెళ్ళండిరా. సరే అమ్మా, నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో, మేము బయటికి వస్తాం. అమ్మా, కాలు ఎడ్జిలో పెట్టుకోకు, సెంటర్లో పెట్టుకో. వచ్చేటప్పుడు మటన్ సూపు తెస్తాను. అల్లుడు, శివరాజుకు ఫోన్ చేసి 2 నెలల తర్వాత హైదరాబాద్ వస్తామని చెప్పు, ఏమంటావు? రేయ్, ఇదేంటి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేసింది? అమ్మని డిశ్చార్జ్ చేశారా, ఎలా ఉంది, అది అది ఓవర్ చేస్తుంది. అరే వదిలే అల్లుడు, మనకి ఆడవాళ్ళు మెసేజ్ పంపడమే గొప్ప విషయం. నువ్వు తిరిగి మెసేజ్ పంపు, దానికి 4 వెరీలు యాడ్ చేయి. ఏంటి వెరీ? అదేరా, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చెప్తారు కదా, అలాగే 4 యాడ్ చేసి పంపు. వాళ్ళ నాన్న అటాక్ బాల్ చేసిన పనికి ఆ అమ్మాయి ఏం చేస్తుందిరా పాపం, పంపరా. పద వెళ్దాం. ఎక్కడే తిన్నావు, ఆగరా. రే, చంకలో చేయి తీరా, తెయ్. మాస్టర్, వాడెక్కడ చేయబెట్టుకున్నాడో ఏంటో. అరిటాకులు పోయి పేపర్ వచ్చింది, వాటే కంట్రీ. మధ్యాహ్నం భోజనం చేసావా అని అడుగుతోందా? అవునరా. అల్లుడు, ఎప్పుడైతే ఒక అమ్మాయి రాత్రింబగలు నీ గురించి ఆలోచిస్తోందో అంటే తన మనసులో నువ్వు ఉన్నావని అర్థం. ఇదంతా నేను చెప్పకూడదు, కావాలంటే ఆమె వాట్సాప్ స్టేటస్ డీపీ చూడు. రే మావా, దీన్ని చూడు. ఏంట్రా అది? చెప్పాను కదా అల్లుడు, సమర్వై. వెతుక్కుంటూ వచ్చిన దేవతని వదిలేసుకుంటే రే, ఏం చేస్తున్నావు? రే మావా, ఎవరైతే నేను తినకపోయినా దీనికెందుకు? టైంకి తింటున్నానా అని అడుగుతోంది. తను నిన్ను కరెక్ట్ టైం తింటున్నాను అనే కదా మెసేజ్ ఇచ్చావు. అవును మావా. అయ్యా,